కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ రిగ్ ఏదైతే ఉందో దాని నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే దీన్ని డ్రిల్లింగ్ చేసి గతంలో ఇక్కడ రిగ్ అయితే వేయడం జరిగింది. డ్రిల్లింగ్ ప్రదేశాన్ని ఓఎన్జీసీ సెప్టెంబర్ 2000 గత సంవత్సరంలోని దానికి సంబంధించి లీకులను అయితే గుర్తించింది. అయితే దీనికి సంబంధించి అరాకొర మరమ్మతులు చేసి వదిలేయడంతో ఇప్పుడు అది భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుందనే చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా ఇటు ఇరుసుమండ గ్రామ ప్రజలు కానీ ఇటు స్థానికులు కానీ మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక బ్లోఅవుట్ తో సుమారు 100 అడుగుల మేర భారీగా మంటలు చెలరేగడంతో ఇప్పుడు ఇరుసుమండ గ్రామాన్ని కూడా అధికారులు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కూడా మంటలు ఎగిసిపడడంతో కొంత కొబ్బరి చెట్లు కూడా దగ్నం అయ్యాయి. దీంతో స్థానికంగా కొంత అలజడి అయితే రేగిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఎవరు కూడా ఇరుసుమండ గ్రామంలో ఎవరు కూడా ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఇటు ఫైర్ సంబంధించిన ఎటువంటివి కూడా ఉపయోగించవద్దు అని కూడా ఇటు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతో అధికారులు అయితే ప్రస్తుతం ఆ బ్లోఅవుట్ ని కంట్రోల్ చేసి అయితే మట్టికి నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతకంతకు భారీ ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు సమీప గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మంటలను అదుపు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.